హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అటుకుల ఉప్మా చూపిస్తున్నానండి. మనకు టైం లేనప్పుడు తొందరగా ఏదైనా టిఫిన్ చేసుకోవాలంటే ఈ అటుకుల ఉప్మా చేసుకోండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో అటుకులను వేసి 2 నిమిషాలు నానబెట్టాలండి. ఈ అటుకులు 2 నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టకూడదు, మెత్తగా అయిపోతాయి. 2 నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ లేకుండా మొత్తం పిండి వేరొక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు, శనగపప్పు వేసుకొని నేను ముందుగానే వేసుకుంటానండి, ఎందుకంటే అవి వేగడానికి టైం పడుతుంది కదా. ఒకవేళ జీలకర్ర ఆవాలతో పాటు వేసేస్తే అవి మాడిపోతాయి. అందుకే నేను ముందు శనగపప్పు, పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వాటితో పాటు 2 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే క్యారెట్ని కానీ, గ్రీన్ పీస్ని కానీ, ఆలూని కానీ ఏదైనా మీరు వేసుకోవచ్చండి. మా పాప తినదు, అందుకే నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఈ అటుకులని విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో వేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా ఉండలాగా అయిపోతుంది. అందుకని విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్లో ఒక నిమ్మకాయని పిండుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకులను వేరే గిన్నెలోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీకు టైం లేనప్పుడు, పిల్లలకి హడావిడిగా చేయాలనుకున్నప్పుడు ఈ ఉప్మాని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.